గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోని లైక్ చేసి హైప్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ అవర్ సిపికెట్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే, సో కొంతమంది పర్సనల్గా అడిగిన మెసేజెస్, అసలు అన్న పీజీ జేఎన్కి మన తెలంగాణలో టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, టాప్ కాలేజెస్ ఏమున్నాయి అని అడిగిండు. సో దాని గురించే ఈ వీడియోలో మనకి ఫుడ్, అకామిడేషను, స్టడీ హాల్స్, లైబ్రరీ ఇవన్నీ వీటిని బేస్ చేసుకొని తెలంగాణలో మనం పీజీ చేయనీకి మీరు ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, లేదంటే సైన్స్ వల్ల అయినా ఏది బెస్ట్ కాలేజెస్, బెస్ట్ యూనివర్సిటీస్, కాలేజెస్ కాదు యూనివర్సిటీస్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేస్తా. జస్ట్ ఒక టాప్ 5, టాప్ 6, టాప్ 7 అట్లా చెప్తా. 7 ఉన్నాయి మొత్తం, ఆ 7 టాప్. ఓకే, తెలంగాణలో అందులో చేస్తే పీజీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇక రిమైనింగ్ యూనివర్సిటీస్ నార్మల్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పేది పర్టికులర్గా మన తెలంగాణలోనే ద బెస్ట్ అవి. ఓకే, సో ఇప్పుడు టాప్ 100 ర్యాంకర్స్, టాప్ 200 ర్యాంకర్స్, టాప్ 300 ర్యాంకర్స్, టాప్ 400 ర్యాంకర్స్ వరకు వచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పే యూనివర్సిటీస్లో, కాలేజెస్లో సీట్ అనేది వస్తుంది. సో మనం మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే అందులో వస్తుంది, లేకపోతే రాదు. ఎవరైనా టాప్ ర్యాంకర్స్ ట్రై చేసేది అందులోనే. ఓకే, సో వాటి గురించే డిస్కషన్ చేస్తా. క్లారిటీగా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పిన యూనివర్సిటీస్లో సీట్ రానికి ట్రై చేయండి. సో అందులో పీజీ చేస్తే కొంచెం బాగుంటుంది. ఓకేనా, ఎందుకంటే ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నా కూడా అందులో టాప్ యూనివర్సిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే మంచి ఫెసిలిటీస్ అన్ని విధాలుగా చూసుకుంటే, హాస్టల్స్ కానీ, రూమ్స్ కానీ, ఫుడ్ కానీ, స్టడీ హాల్స్ కానీ, లైబ్రరీ కానీ, అన్ని విధాలుగా చూసుకుంటే టాప్ యూనివర్సిటీస్ తెలంగాణలో అంటే మనకి ఇవే అన్నట్టు. సో వీడియో అయితే ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇది టాప్ పీజీ యూనివర్సిటీస్. ఓకేనా, మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒకటి చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీ అనేది నెంబర్ 1 యూనివర్సిటీ తెలంగాణలో. ఓకేనా, మన స్టేట్ యూనివర్సిటీస్లో ఉస్మానియా యూనివర్సిటీ, దానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అందరూ ఉస్మానియా యూనివర్సిటీకే ట్రై చేస్తారు. అండ్ మన తెలంగాణ మూమెంట్లో కూడా కీ రోల్ ప్లే చేసిన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. సో అందరూ అందుకే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు వస్తారు అంటే మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. అండ్ మంచి హాస్టల్ ఉంటుంది. అండ్ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. అండ్ ఆ వాతావరణం అనేది బాగుంటుంది. ఓకేనా, ఆ కాలేజ్, ఆ యూనివర్సిటీ ఉన్న వాతావరణం, ఆ లైబ్రరీ కానీ, ఆ హాస్టల్స్ కానీ, అక్కడ ఒక కాంపిటేటివ్ వాతావరణం ఉంటుంది. అందులోంచే గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, యూపీఎస్సీలు, అన్ని రకాల జాబ్స్ కొట్టిన స్టూడెంట్స్ అనేవి మీకు అక్కడ కనిపిస్తారు. సో అది అన్నట్టు. ఉస్మానియా యూనివర్సిటీకి సబ్ క్యాంపస్లు ఉంటాయి. అసలు ఏందన్నా ఈ సబ్ క్యాంపస్లు అంటే, ఉస్మానియా యూనివర్సిటీ కింద నార్మల్గా ఒక 3 సబ్ క్యాంపస్లు ఉంటాయి. ఈ 3 సబ్ క్యాంపస్లు కూడా మినీ క్యాంపస్లు అన్నట్టు. ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న మినీ క్యాంపస్లు. ఓకే, ప్లేస్ సరిపోక మెయిన్ క్యాంపస్లలో ఈ సబ్ క్యాంపస్లు అనేవి ఉంటాయి. అక్కడొకటి 3 ఉంటాయి. ఈ మూడిట్లలో కూడా సీట్ వచ్చినా కూడా నీకు హాస్టల్ ఇస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ మనం మెయిన్ క్యాంపస్ పెట్టుకున్న తర్వాత సబ్ క్యాంపస్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మెయిన్ క్యాంపస్ ఒకవేళ మిస్ అయింది అనుకో, మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే టాప్ 50 ర్యాంకు, టాప్ 70 ర్యాంక్ అట్లుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. సో అందుకే ఉస్మానియా యూనివర్సిటీ అనేది మనకి కొంతమందికే వస్తుంది సీటు. దాని తర్వాత చూసుకుంటే అమ్మాయిలకైతే కోర్ట్ ఉమెన్స్. ఒకప్పుడు కోర్ట్ ఉమెన్స్ స్పెల్లింగ్ తప్పు రాసిన, ఉమెన్స్ అంటే ఎన్ఎస్ రావాలి. సో ఒకప్పుడు కోర్ట్ ఉమెన్స్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసే. మొత్తం 4 సబ్ క్యాంపస్లు ఉండే ఉస్మానియాకి, ఇప్పుడు 3 ఉన్నాయి. ఏం చేసిండు కోర్ట్ ఉమెన్స్ని? సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ చేసిండు. ఇప్పుడు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. ఓకే, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, ఓన్లీ ఫర్ ఉమెన్స్. అందులో అమ్మాయిలకి ఛాన్స్ ఉంది, ఓన్లీ ఫర్ అమ్మాయిలకే. అక్కడ కూడా మీకు అమ్మాయిలు ఎవరైతే పీజీలో సీట్ వచ్చిందో కోర్ట్ ఉమెన్స్లో, ఉస్మానియా యూనివర్సిటీలోనే హాస్టల్ ఇస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్, కోర్ట్ ఉమెన్స్. సో కోర్ట్ ఉమెన్స్లో సీట్ వచ్చినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే హాస్టల్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా సెపరేట్ యూనివర్సిటీ అయినా కూడా కోర్ట్ ఉమెన్స్లో సీట్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే అమ్మాయిలకు హాస్టల్ ఇస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్తో పాటు మీరు కూడా ఉంటారు. ఒకటే కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఒకటే హాస్టల్ ఉంటుంది. ఓకేనా, సో అది అన్నట్టు. ఎట్లా అన్నా మరి అంటే అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. కోర్ట్ ఉమెన్స్ నుంచి వెళ్ళి మనకి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ నుంచి వెళ్ళి కోర్ట్ ఉమెన్స్కి తిప్పి కొడితే ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతారు. ఒకటే బస్సు ఉంటుంది. ఇక్కడ హాస్టల్ ఎక్కిరంటే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ దగ్గర బస్సు ఎక్కితే కోర్ట్ ఉమెన్స్ దగ్గర దిగుతారు. సో సింపుల్, 5-6 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఏముండదు. దానికి ఏం టెన్షన్ అవసరం లేదు. అమ్మాయిలు ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోరి, సెకండ్ ప్రిఫరెన్స్ కోర్ట్ ఉమెన్స్ పెట్టుకోరి, అంటే వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ పెట్టుకోరి. సో దానివల్ల మీకు అందులో అయినా వస్తుంది, ఇందులో అయినా వస్తుంది. టాప్లో ఉంటే ఇవి రెండే ఫస్ట్ 2 ప్రిఫరెన్స్లు పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఉమెన్స్ కాలేజ్లో చదువుతా అనుకుంటే కోర్ట్ ఉమెన్సే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోరి, సెకండ్ ప్రిఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకోరి. ఓకే, రైట్, ఇది అమ్మాయిలకి. అండ్ అబ్బాయిలు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకోరి. ఓకే, మనకి ఎట్లా కోర్ట్ ఉమెన్స్ ఉండదు కాబట్టి ఇది క్లియర్. తర్వాత నెక్స్ట్ ఏం పెట్టుకోవాలంటే ఉస్మానియా సబ్ క్యాంపస్లు.
ఈ 2 పెట్టుకున్న తర్వాత అమ్మాయిలు ఉస్మానియా సబ్ క్యాంపస్లు పెట్టుకోవాలి. అండ్ అబ్బాయిలు ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఉస్మానియా సబ్ క్యాంపస్లు ఏంది అంటే నిజాం కాలేజ్. ఓకే, నిజాం కాలేజ్ దానికి కూడా 100 ఇయర్స్ కంటే ఎక్కువ చరిత్ర ఉన్న నిజాం కాలేజ్, అప్పుడెప్పుడో కట్టిన నిజాం కాలేజ్, చాలా ఫేమస్. ఈ నిజాం కాలేజీలో సీట్ వచ్చినా కూడా హాస్టల్ ఇస్తారు 2 ఇయర్స్కి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫీ స్ట్రక్చరే ఉంటుంది, ఫెసిలిటీస్ అంతా అదే ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఈ నిజాం కాలేజీలో ఎంఏ అంటే ఆర్ట్స్, ఎంకామ్ అంటే కామర్స్, ఎంఎస్సి అంటే సైన్స్, అందరికీ అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి నిజాం కాలేజీలో. ఓకేనా, సో అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసెస్ అని పెట్టిన ఒకటి నిజాం కాలేజ్. నెక్స్ట్ ఇంకో సబ్ క్యాంపస్ ఏంది ఉస్మానియా యూనివర్సిటీ కింద అంటే సైఫాబాద్ సైన్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ అని ఉంటుంది. ఓకేనా, అందులో ఓన్లీ సైన్స్ వాళ్ళకే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్, ఇందులో ఓన్లీ ఆర్ట్స్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది, అంటే ఎంఏ ఉంటుంది, ఎంకామ్ ఉంటుంది, ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది, సోషల్ వర్క్ కూడా, కానీ ఎంఎస్సి ఉండదు. ఓకేనా, సో మంచిగా నూరి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లు 3 ఉంటాయి. ఓకే, నిజాం కాలేజీలో ఆర్ట్స్ సైన్స్ 2 ఉంటాయి, కామర్స్ కూడా ఉంటుంది, అంటే ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి అన్నీ ఉంటాయి, అది ఒకటి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఓన్లీ సైన్సే ఉంటుంది, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో ఓన్లీ ఆర్ట్స్ కామర్సే ఉంటుంది. ఓకేనా, అందులో సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఎంఏ ఉండదు, ఎంకామ్ ఉండదు. ఇందులో యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో మనకి ఎంఎస్సి అనేది ఉండదు, ఓన్లీ ఎంఏ అండ్ ఎంకామ్ ఉంటుంది. సో ఎంఏ అప్లై చేసిన వాళ్ళు, ఎంకామ్ అప్లై చేసిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ నిజాం కాలేజ్, థర్డ్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ పెట్టాలి. ఎంఎస్సీలో అప్లై చేసిన వాళ్ళేమో ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ నిజాం కాలేజ్, థర్డ్ ప్రిఫరెన్స్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ పెట్టాలి. ఓకే, సో ఇది అన్నట్టు అర్థమైంది కదా. అండ్ అమ్మాయిలు అయితే ఆల్రెడీ చెప్పిన కదా, ఫస్ట్ 2 ప్రిఫరెన్స్లో ఉస్మానియా కోటి ఉమెన్స్ 2 ఉండాలి, తర్వాత ఉస్మానియా సబ్ క్యాంపస్లు ఉండాలి. సో ఒక అమ్మాయి అప్లై చేసుకుంటే 4 ప్రిఫరెన్స్లు పెట్టుకోవచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ 1, కోటి ఉమెన్స్ 2, తర్వాత సబ్ క్యాంపస్లు నిజాం కాలేజ్ 1, నెక్స్ట్ ఆర్ట్స్ వాళ్ళైతే యూనివర్సిటీ పీజీ కాలేజ్, సైన్స్ వాళ్ళైతే సైఫాబాద్ సైన్స్ కాలేజ్, 4 ప్రిఫరెన్స్లు పెట్టుకోవచ్చు. ఈ 4 అమ్మాయిలకి ఎక్కడ వచ్చినా కూడా 2 ఇయర్స్ హాస్టల్ ఉంటుంది. ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వస్తే హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే ఇస్తారు, కోటి ఉమెన్స్లో సీట్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే ఇస్తారు. అండ్ నిజాం కాలేజ్ అమ్మాయిలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే ఇచ్చారు, సైన్స్ వాళ్ళకి అక్కడనే ఇచ్చారు, కొంతమందికి ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చారు ఆర్ట్స్ వాళ్ళకి. నెక్స్ట్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో సీట్ వస్తే సైఫాబాద్ సైన్స్ కాలేజ్లోనే హాస్టల్ ఉంటుంది. యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సీట్ వస్తే యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లోనే హాస్టల్ ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి. అండ్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి అక్కడనే ఉంటుంది. అక్కడ కాలేజ్ స్పెల్లింగ్ కూడా తప్పు రాసిన ఏమనుకోకూరి, ఏదో ఫ్లోలో రాసేసిన ఫాస్ట్గా. నెక్స్ట్ చూసుకుంటే హైదరాబాద్లో నెక్స్ట్ జేఎన్టీయూహెచ్. ఓకేనా, బీటెక్లు ఎంటెక్లు చేసే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది, టాప్ యూనివర్సిటీ అది. సో ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి. అండ్ ఇప్పుడు కూడా ఎంఎస్సీ చేయాలనుకుంటే జేఎన్టీయూహెచ్లో చేయండి, అక్కడ సీట్ వస్తే క్యాంపస్లో హాస్టల్ ఇస్తారు అండ్ బాగానే ఉంటుంది. ఇది మొత్తం హైదరాబాద్లో మొత్తం ముచ్చట. ఓకేనా, ఎంఎస్సీ చేసే వాళ్ళకి జేఎన్టీహెచ్ మంచిగా ఉంటుంది, చేయాలనుకుంటే అది చేయరు. ఇది హైదరాబాద్లో ఉన్న టాప్ ఉస్మానియా యూనివర్సిటీ. దాని కింద ఉన్న సబ్ క్యాంపస్లో ఇప్పుడు కోటి ఉమెన్స్ సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ అయింది. ఇక వీటి తర్వాత చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ వరంగల్. ఓకేనా, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ టాప్ 2 ఉంటుంది. ఓకే, టాప్ 2 ఉస్మానియా తర్వాత టాప్ 2 కాకతీయ ఉంటుంది. ఓకే, ఉస్మానియా ఉంది, ఉస్మానియా సబ్ క్యాంపస్లు ఇవన్నీ, తర్వాత జేఎన్టీహెచ్ ఉంది, తర్వాత మనకు కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. ఓకేనా, టాప్ 2 అనుకోవచ్చు, టాప్ 3 అనుకోవచ్చు జేఎన్టీహెచ్ తర్వాత. సో కాకతీయ యూనివర్సిటీ అనేది వరంగల్లో ఉంటుంది అండ్ హన్మకొండలో ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ. మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అందరూ ఉస్మానియా పెట్టుకున్న తర్వాత మన వాళ్ళందరూ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు ఒకటి చెప్పాలి, ఈ సబ్ క్యాంపస్ని కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటారు. ఓకేనా, అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ఒక యూనివర్సిటీ కింద ఉన్న 100 ప్రైవేట్ కాలేజీలు, లేదంటే ఒక 4-5 గవర్నమెంట్ కాలేజీలు, 10 గవర్నమెంట్ కాలేజీలు, అవన్నీ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారు. అంటే యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, అవన్నీ అఫిలియేటెడ్ కాలేజెస్. ఓకే, ఇప్పుడు సిటీ కాలేజ్ కానీ ఇంకేమన్నా ప్రైవేట్ కాలేజీలు కానీ అవన్నీ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారు. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నాయి. మరి నిజాం కాలేజ్ కానీ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ కానీ ఇవి సబ్ క్యాంపస్లు కదా ఉస్మానియా కింద, వీటిని కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అంటారు. ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, హాస్టల్ కానీ, ఫుడ్ కానీ, జిమ్ కానీ, గ్రౌండ్ కానీ, ఎవ్రీథింగ్ అవైలబుల్. ఇక్కడ నిజాం కాలేజ్లో సీట్ వచ్చినా, సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో సీట్ వచ్చినా, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో సీట్ వచ్చినా, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లైబ్రరీకి వెళ్ళొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, గ్రౌండ్కి వెళ్ళొచ్చు. అక్కడ నువ్వు నార్మల్గా ఏ మీటింగ్ పెట్టినా నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఓకే, నీ ఐడి కార్డు కూడా అక్కడ పనిచేస్తుంది, నువ్వు అక్కడ కూడా ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. బట్ క్లాసెస్ మాత్రం ఎవరి సబ్ క్యాంపస్లో వాళ్ళకే జరుగుతాయి.
ఓకే, అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోరు. సో ఉస్మానియా మెయిన్ క్యాంపస్లు, సబ్ క్యాంపస్లు సూపర్ ఉంటాయి. కోటి ఉమెన్స్ వాళ్ళకి ఉమెన్స్ కాలేజ్ సూపర్ ఉంటుంది, జేఎన్టీహెచ్ సూపర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ సూపర్ ఉంటుంది. ఇక వీటి తర్వాతనే అదర్ యూనివర్సిటీస్ పెట్టుకోవాలి. అదర్ యూనివర్సిటీస్ అంటే ఏంది? తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, అంతే. ఓకేనా? ఏదైనా మర్చిపోయినా? అంతే, ఏం మర్చిపోలేదు. శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇంకో 4 యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ 4 యూనివర్సిటీస్ మీకు దగ్గరలో ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు పెట్టుకోరు. బట్ ఫస్ట్ అయితే వీటికి ఇట్టండి. రిమైనింగ్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ ఇప్పుడు కాకుండా టాప్లో ఉన్న ఇవే. ఇందులో ఎక్కడ సీట్ వచ్చినా ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, మంచిగా మీ పీజీ కంప్లీట్ చేసుకోవచ్చు, మంచిగా మీరు ప్రిపరేషన్ కావచ్చు, ఇక మీది మంచిగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఫుడ్, అకామిడేషన్, స్టడీ అన్నీ మంచిగా ఉండేవి అంటే ఇందులోనే ఇక. సో వీటి తర్వాతనే రిమైనింగ్, అవి కూడా మంచిగానే ఉంటాయి, బట్ వీటి తర్వాత అవి వస్తాయి. ఓకే, సో అది. సో చూసుకోండి, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, పాలమూరు మహబూబ్నగర్, అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. ఇవి పెట్టుకున్న తర్వాత ఏదైనా గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ పెట్టుకోవాలి అన్నట్టు. ఓకేనా? సో ఇది మ్యాటర్. అందరూ అడుగుతున్నారు అన్న ఇట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అని, ఇట్నే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏ లిస్ట్ అయితే చెప్పినో ఆ లిస్ట్ ప్రకారమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో అది. మేబీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఈ యూనివర్సిటీలో కూడా హాస్టల్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవి కూడా బాగానే ఉంటాయి. బట్ వీటికంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా బాగుంటాయి అన్నట్టు వీటికంటే. సో అవి టాప్ వైజ్ వచ్చిన ప్రిఫరెన్స్ వైజ్. సో మీకు ఏది పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇక అవన్నీ పెట్టుకున్న తర్వాతనే గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోవాలి లాస్ట్కి. ఒకవేళ ర్యాంక్ తక్కువ వస్తే, బాగా 1000, 2000, 3000 ర్యాంక్ వచ్చినప్పుడు యూనివర్సిటీస్ అన్ని పెట్టుకొని కింద గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకు యూనివర్సిటీస్ రాకపోయినా ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్ అయినా, ప్రైవేట్ కాలేజ్ అయినా అలర్ట్ కానీ ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అది. ఎనీవేస్ ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి, అండ్ ఛానల్ని హైప్ చేయండి, లైక్ చేయండి, అండ్ మన సిపిగేట్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.